వైసీపీలో తిరుగుబాటు మొదలైందన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందే వైసీపీ ఓటమి ఖాయమైందని ఆరోపించారు. పెద్దిరెడ్డి చేసే ఇసుక వ్యాపారంలో సీఎం జగన్ కు వాటా ఉందన్నారు చంద్రబాబు. గంజాయి మీద ప్రశ్నిస్తే టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారని మండిపడ్డారు. పేదల భూములు లాక్కోవడానికే వైసీపీ ప్రభుత్వం భూరక్షణ చట్టం తీసుకొచ్చిందంటూ విమర్శించారు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఫోటోని వేరే వాళ్ళందరూ ఫోటోలు ఇద్దరు ముగ్గురు పెట్టి వాళ్ళు అక్కడ చూస్తే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ కాళ్లతో బూట్ కాళ్ళతో తంతూ ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇక్కడ పోలీసులు ఉన్నారు. నేను ఆ పని డయాస్ పైన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు చేస్తే మీరు అనుమతిస్తారా అని పోలీసులు అడుగుతున్నా. వదిలిపెట్టాం, వడ్డీతో సహా చెల్లిస్తా. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈ రాజమహేంద్రవరం నుంచి గర్జిస్తున్నా. తిరుగుబాటు ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. 68 మందిని తీసేశారు. అందులో 29 మందికి సీట్లే ఇవ్వాల. బదిలీలు, ఇది ఒక రాజకీయ క్రీడ. నా జీవితంలో బదిలీలు ఎప్పుడూ చూడలా. మొత్తం దళితులకే దీంట్లో ఎగ్గొట్టారు. మొత్తం మార్చిందంతా చూస్తే 49 మంది బడుగు బలహీన వర్గాలు. ఈ సైకోతో మేము వేగలేమని 4 ఎంపీలు పారిపోయారు. ఇంకో పక్క మా కొద్ది యొక్క సైకో ముఖ్యమంత్రిని 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు. అదే దారులు అందరూ ఉన్నారు. రేపో ఎల్లుండో మనం గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్స్ ఇది ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది. 10 మంది మంత్రులు అవుట్ అయిపోయారు, అప్పుడే ఓడిపోయారు. గేమ్ ఈజ్ ఓవర్. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పెద్దిరెడ్డి 200 నుంచి 300 టిప్పర్లు బట్టి మట్టి ఏ దొరికితే తినేశాడు. యాక్షన్ తీసుకునే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. పెద్దిరెడ్డికి ఒక న్యాయం, ఆదిమూలానికి ఒక న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్దిరెడ్డి ముఖ్యమంత్రికి వాటాదారుడు, భాగస్వామి. పాపం అమాయకుడు, ఎస్సీ షెడ్యూల్ కులం, అడిగేవాడు లేడు, తీసి పారేశాడు. ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా. గంజాయి వల్ల మన పిల్లలు నాశనం అయిపోతారని ఆ రోజు మేము పోరాడాం. గట్టిగా పోరాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేశారు, నా ఇంటి పైన దాడి చేశారు. ఎందుకంటే నా బాధ, ఆవేదన, ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే ఆ పిల్లలు మన చేతుల్లో ఉండరు, ఇది అన్యాయం అని గట్టిగా మాట్లాడితే అది చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు రాజమండ్రిలో చూస్తున్నా, మన నాయకులు చెప్తున్నారు గంజాయి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతా ఉంది. ఆకుకూరలు దొరకవు కానీ గంజాయి మాత్రం అన్ని దిక్కడ దొరికే పరిస్థితికి వచ్చింది. మనం గంజాయి వేసుకొని ఆకుకూర కింద వంట చేసుకోవాలి. ఇప్పుడు ఇది భూరక్షణ కాదు, భూభక్షణ. మీ ఆస్తి వేరే వాళ్ళ పేరుతో పెట్టి రికార్డులు మార్చేసి మీరెవ్వరూ అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండా కోర్టు పోవాలి. ఈ భూరక్షణ చట్టం ఒక బోగస్, ఇది ఒక ఫేక్. ఇది ఈ ఫేక్ ముఖ్యమంత్రి పేదవాళ్ళని బాధ పెట్టడానికి, మీ సొంత ఆస్తులు లాగేయడానికి చేస్తున్నాడు. తెలుగుదేశం వస్తాని ఈ చట్టాన్ని రద్దు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంటింటికి చెప్పండి, ఒకసారి స్టడీ చేయండి. ఇప్పటికే మన భూములు కొట్టేస్తున్నాడు. మన